ప్రజా పంపిణీ వ్యవస్థ ముందుకు వెళ్తుందో ఆ ఆకాంక్ష ఎక్కడా కూడా తూట్లు పడకుండా మీరు దాన్ని నిర్వహించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. యావత్ పశ్చిమ నియోజకవర్గంలోనే 90 రేషన్ షాపులు ఉన్న పరిస్థితుల్లో ప్రతి షాపులో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఏర్పాటు చేయాలి, ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి అన్నది మా యొక్క ఆకాంక్ష. దానికి తగు ఆలోచనలతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రతి షాప్లో అని చెప్పి మరి పైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వారి షాపులో కెమెరాని ఫిక్స్ చేసి మాకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం. వారిని ఒకంత అభినందించడానికి కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే దీని వెనకాలన్న ఏకైక లక్ష్యం, ఏకైక రీజన్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్గా ప్రజలందరికీ కూడా మంచిగా పంపిణీ జరగాలి. మరి 2వ తారీఖే 3వ తారీఖే షాపులు మూసేసి ప్రజలందరికీ అసౌకర్యం గురి చేస్తున్నారు అనే ఒక మాటలు వినిపిస్తున్న క్రమంలో అలాంటివి ఎక్కడా జరగకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా సజావుగా జరగాలి అన్న దృఢ సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఈ సందర్భంగా సుజాత గారికి శుభాకాంక్షలు. అందరూ కూడా వారిలాగానే వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్క షాపులో ఈ కెమెరాను ఫిక్స్ చేసుకోవాలి, మరి మంచిగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 11 షాపులు కొత్తగా నియమించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కెమెరాస్ని పెట్టుకొని ముందుకు రావడానికి వాళ్ళందరూ సుముఖత చూపించారు. అన్ని షాపుల్లో కూడా అంటే ఈ టైంకి వీరు ఏర్పాటు చేసుకోగలిగారు. సాయంత్రానికల్లా మిగతా 11 షాపుల్లో కూడా ఇవి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ 90 షాపులు పశ్చిమ నియోజకవర్గం కింద ఉన్న ప్రతి ఒక్క షాపు కూడా అండర్ సర్వైలెన్స్ ఉండాలి. ఎక్కడ కూడా ఏ అవినీతికి ఎవరు పాల్పడకుండా ఇది చాలా సజావుగా జరగాలి, ప్రజలందరూ కూడా హర్షించాలి, దీనికి తగు ఎక్కడ అసౌకర్యంగా ఎవరు ఉండకూడదు అనే ఏకైక లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాము. మరి వీళ్ళు ఫస్ట్ కల్లా కూడా వృద్ధులకు కూడా ఇంటికి వెళ్ళి ఈ ప్రజా పంపిణీని చేయడం అనేది చాలా చాలా శుభ పరిణామంగా చెప్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకి మరి అదేవిధంగా మా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మరొక శుభ పరిణామం ఏంటంటే ఈ నెల నుంచి కూడా గోధుమ పిండిని ఇవ్వడం జరుగుతుంది. కేజీ 20 రూపాయలకి మన గోధుమ పిండి కూడా మనకి ఫేర్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. రైస్, షుగరు అదేవిధంగా ఇప్పటి నుంచి గోధుమ పిండి కూడా మనకి ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. బయట కేజీ 70 రూపాయలు ఉంటున్న ఈ గోధుమ పిండి మనకి ఫేర్ షాప్లో 20